హలో అండి, వెల్కమ్ టు కరుకుల లలిత కుకింగ్. నేను మీ లలిత అని. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మునగాకు రోటీ అండి. చాలామంది పిల్లలు కర్రీస్ తినడానికి ఇష్టపడరు, ఇంకా ఆకుకూరలు అంటే దాని స్మెల్కి అసలుకి ఇష్టపడరు. వాళ్ళ కోసం ఇలా కొత్తగా ట్రై చేసి పెట్టండి, ఖచ్చితంగా డెఫినెట్గా తింటారు. మనం ఇలా చేయడం వల్ల వాళ్ళకు కర్రీ తినలేదని బాధపడాల్సిన అవసరం కూడా లేదండి. ఇంకా మునగాకు విషయానికి వస్తే, మునగాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. షుగర్ కంట్రోల్ అవుతుంది, వెయిట్ లాస్, ఇంకా చాలా ఉన్నాయండి. ఇలా ట్రై చేసి పెట్టండి, పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. చాలామంది ఆకుకూరలు తినట్లేదు మా పాప, అదే పిల్లలు కర్రీస్ తినట్లేదు అనుకుంటుంటారు కదా, వాళ్ళ కోసం ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. ఇలా చేసి పెట్టడం వల్ల మనకు కర్రీ చేయాల్సిన పని కూడా ఉండదండి. ఇంకా డైరెక్ట్గా మనము రోటీకి బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా అప్లై చేసేసుకొని తినేయచ్చు. కానీ ఇక్కడ నేను వచ్చేసి కరివేపాకు పచ్చడి, మునగాకు రోటీ చేసుకున్నామండి. రాత్రికి ఇది డిన్నర్కి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మునగాకు రోటీ. అసలు మనం ఇందులో జీలకర్ర వేయడం వల్ల జీలకర్ర ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనము ఇలా చేసుకోవడం వల్ల ఏమన్నా పచ్చి స్మెల్ వస్తుందేమో మునగాకు అనుకుంటారు కదా, అలాంటిది ఏమీ రాదండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా తప్పకుండా ఇష్టపడతారు. వాళ్ళకి ఇలా రోటీ చేసి బటర్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసి రోల్ చేసి ఇచ్చినామనుకో అసలుకి రోటీ ఏం మిగలకుండా తినేస్తారండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను 1 కప్పు వరకు మునగాకు తీసుకున్నానండి. 2-3 సార్లు కడిగి ఇలా హోల్స్ గిన్నెలో తీసుకున్నాను మునగాకుని. మునగాకు అయితే హెల్త్కి చాలా మంచిది, ఎన్నో వ్యాధులకి మునగాకు వల్ల చెక్ పెట్టొచ్చు. ఒక మిక్సీ గిన్నె తీసుకున్నానండి, అందులో ఈ మునగాకుని మిక్సీ గిన్నెలో వేసుకుందాము. మునగాకుని నేను మిక్సీ గిన్నెలో వేసుకున్నానండి. 1 కప్పు వరకు తీసుకున్నాను. మీరు ఫస్ట్ టైం చేస్తుంటే కొంచెం తక్కువనే తీసుకోండి మునగాకు, మీకు అలవాటు అయినాక కొంచెం ఎక్కువ తీసుకుందరు. 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి, చిన్న చిన్నగా ఇలా వీడియోలో చూపించిన విధంగా చుంచి వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అండి, నేనైతే గల్లుప్పు వేస్తున్నాను 1 టేబుల్ స్పూను. మనం మిక్సీ పట్టడం వల్ల అది ఎలా మెత్తగా అయిపోతుంది. ఇది వచ్చేసి జీలకర్ర పొడి అండి, నేను ఎప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. జీలకర్ర పొడి మేము ఎక్కువగా వాడుతుంటాము. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. ఇది జీలకర్ర పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా పేస్ట్ లాగా. చూడండి, ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ లాగా అయిన తర్వాత రొట్టెపిండి అండి ఇది. మా ఇంట్లో అయితే 7 మెంబర్స్ ఉంటాం కాబట్టి నేను ఎక్కువ తీసుకుంటున్నాను రొట్టెపిండి. అయితే మీరు మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి తీసుకోండి. రొట్టెపిండిలో వేసేసానండి నేను మిక్సీ పట్టుకునేదల్లా. ఇంకా కొంచెం గిన్నెలో ఉంది కదా, అందులో కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ కూడా నీట్గా వేసేసుకుంటున్నాను రొట్టెపిండిలో. ఇలా పిండిని ఇలా చిన్న ముద్దలాగా చేసి ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు రోటీ చేసుకుందాం మనము. కొద్దిగా చేతికి వాటర్ అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పొడిపిండి కూడా కొద్దిగా తీసుకోండి. అంతలోపు మనము పెన్నం పెట్టేసుకుందాం. రోటీ ప్రిపేర్ చేసుకునేసరికి మేము రోటీలు వేసుకుంటే బాక్స్ అండి ఇది. కొద్దిగా కింద పొడిపిండి చల్లుకొని వీడియోలో చూపించిన విధంగా రోటీస్ అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. కొంచెం పొడిపిండి వేసుకుంటుంటే రోటీ అనేది బాగా జరుగుతుందండి, లేకుంటే బండకి అతుక్కొని పోతుంది. ఇంకా అలా వీడియోలో చూపించిన విధంగా రోటీని ప్రిపేర్ చేసుకోండి. ఆల్మోస్ట్ చాలామందికి రోటీస్ వస్తాయని అనుకుంటున్నాను. ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలకి ప్లస్ హెల్దీ, ఇంకా ఆకుకూరలు తినడానికి ఇష్టపడిన వాళ్ళకు కూడా మంచిదండి. అసలుకైతే మనం మునగాకు వేసినది కూడా వాళ్ళకి తెలియదండి. మునగాకు ప్లేస్లో కరివేపాకు కూడా వేసుకోవచ్చు, ఏ ఆకుకూరలైనా వేసుకోవచ్చు, దోశలు కూడా చేసుకోవచ్చు. నేను వచ్చే వీడియోస్లలో ఖచ్చితంగా అన్నీ అప్లోడ్ చేస్తాను తప్పకుండా. ఇలా రోటీని ప్రిపేర్ చేసుకుందామండి. పెన్నం కూడా
హీట్ అయి ఉంటుంది. మనం ముందరనే పెన్నం హీట్ చేసుకున్నాం కదా, రోటీ కొట్టేసరికి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. రోటీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత రోటీ పెన్నం మీద వేసుకోవాలి. పెన్నం అయితే హీట్ అయ్యిందండి. ఇలా ఒక చేతిలోకి జరుపుకొని అలా వేసుకున్న తర్వాత రోటీ పైన కొద్దిగా వాటర్ అప్లై చేసుకోవాలి. చాలామంది క్లాత్తో అప్లై చేసేసుకుంటారు. ఇంకా మాకు చేత అలవాటు అయిపోయింది, చేతనే వేసేసుకుంటున్నాము. ఒకవేళ మీరైతే ఒక క్లాత్ తీసుకొని కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా అప్లై చేసేసుకోండి. రోటీ కాలేసరికి మనం ఇంకో రోటీని ప్రిపేర్ చేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా చూడండి, రొట్టె పొంగింది కదా. ఇప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుందామండి. చూడండి మంచి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా చేసి పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం అన్న ప్రోటీన్స్ అన్న వెళ్తాయి. ఈ కరోనా టైంలో ఇంకో రోటీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం మేమైతే. ఇక్కడ రెండు వైపులా వేయించుకున్నానండి. రోటీని అయితే బాక్స్లోకి తీసుకుందాం. మరి ఇప్పుడు ఇంకో రోటీని కూడా వేసుకున్నామండి. ఈ రోటీని కూడా రెండు వైపులా వేయించుకుందాము బాగా. మీరు కావాలంటే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుంటూ వేయించుకోవచ్చు. ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మీ ఇష్టం. ఇంకా అది నెయ్యిని కూడా వేసుకుంటూ వేయించుకోవచ్చు, నెయ్యి కానీ బటర్ కానీ. నేనైతే ఇలా వేయించిన తర్వాత అప్లై చేశానండి, బటర్ అప్లై చేసి పిల్లలకి రోల్ చేసి ఇచ్చేసినాను. ఇంకా రెండు వైపులు ఇలా వేయించుకున్న తర్వాత అన్నిటినీ బాక్స్లోకి తీసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే మునగాకు రోటీ రెడీ అండి. ఇందులోకి వచ్చేసి కరివేపాకు పచ్చడి చేసుకున్నామండి మేమైతే రాత్రికి డిన్నర్కి. ఇంకా రోటీ మునగాకు రోటీ కరివేపాకు పచ్చడి అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసి పెట్టండి, మీ పిల్లలు అసలుకి వదలకుండా తింటారు. కరివేపాకు పచ్చడి కూడా చాలా చాలా బాగుంటుంది. కరివేపాకు పచ్చడి కూడా హెల్దీ అండ్